ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఇజ్రాయెల్ దాడులకు ఇరాన్ ప్రతి దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమాసియాలో బాంబుల వర్షం కురుస్తోంది. యుద్ధం ప్రారంభమై 5 రోజులైనా దాడులు మరింత ఉధృతమయ్యాయి. ఇరాన్, లెబనాన్లపై అమెరికా, ఇజ్రాయెల్ విరుచుకుపడ్డాయి. ఇరాన్ అధ్యక్ష భవనంతో పాటు 2 అణు కేంద్రాలపై దాడులు చేశాయి. ఖమేనీ వారసుడిని ఎన్నుకోవడానికి ఓటింగ్ నిర్వహించాల్సిన కార్యాలయం పైన బాంబులు వేశాయి. మరోవైపు హెజ్బొల్లా లక్ష్యంగా దాడులకు దిగిన ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోకి ప్రవేశించింది. ఇటు అమెరికా స్థావరాలు, ఎంబసీలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. అమెజాన్ సెంటర్లపైన దాడులు చేసింది. యుద్ధం కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒక్క ఇరాన్లోనే 4 రోజుల్లో 1000 మంది చనిపోయారు. లెబనాన్ లో 52 మంది మృత్యువాత పడ్డారు. హర్మజ్ జలసంధిలో ఇరాన్ దాడి చేసిన నౌకలోని సిబ్బందిలో 3 భారతీయులు మరణించారు. అమెరికాకు పెద్ద దెబ్బే తగిలింది. ఆ దేశానికి చెందిన 6 సైనికులు మరణించారు. 18 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు తెరుచుకోలేదు. అక్కడ చిక్కుకున్న వారిలో అతి కొద్ది మందినే కొన్ని విమానాల ద్వారా తరలించారు. గల్ఫ్ దేశాల్లోని తమ పౌరులను అమెరికా ఖాళీ చేయిస్తోంది. ఐరోపా దేశాలు తమ వారిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇరాన్ మళ్లీ అణు కార్యక్రమాన్ని ప్రారంభించడం వల్లే దాడులకు దిగామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. తమ ఎంబసీలపై ఇరాన్ దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. రియాద్ లోని తమ ఎంబసీపై జరిగిన దాడి అమెరికన్ సైనికుల హత్యకు ప్రతిస్పందనగా ఎలా ఉంటుందో వారు త్వరలోనే తెలుసుకుంటారని స్పష్టం చేశారు. దోహా విమానాశ్రయంపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ పై ఖతర్ దాడులు చేసింది. ఇరాన్ కు మద్దతుగా హెజ్బొల్లా మిలిటెంట్లు రంగంలోకి దిగడంతో ఇజ్రాయెల్ మరింత దూకుడు పెంచింది. దక్షిణ లెబనాన్ లోకి సైన్యాన్ని పంపింది. ఒకవైపు వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు భూతల పోరుకు సిద్ధమైంది. మరోవైపు ఇజ్రాయెల్ సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని అక్కడి నుంచి తరలిస్తున్నామని లెబనాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇజ్రాయెల్ తో బహిరంగ యుద్ధానికి సిద్ధమని హెజ్బొల్లా ప్రకటించింది. ఏడాదిగా ఓపిక పట్టామని, ఇక సహించేది లేదని ఆ సంస్థ ప్రతినిధి మహ్మూద్ కొమాతి స్పష్టం చేశారు. సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉన్న అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడి చేసింది. స్వల్పంగా భవనం దెబ్బతింది. ఇప్పటికే కువైట్ ఎంబసీపై దాడులు జరిగాయి. ఇరాన్ దాడులతో సౌదీ, కువైట్లలోని ఎంబసీలను అమెరికా మూసివేసింది. ఖతార్ ఎనర్జీకి చెందిన 2 కేంద్రాలపై ఇరాన్ దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని తమ డేటా సెంటర్లపై డ్రోన్ల దాడులు జరిగాయని అమెజాన్ ప్రకటించింది. బహ్రెయిన్ లోని డేటా సెంటర్ పైన దాడి జరిగిందని వెల్లడించింది. బహ్రెయిన్ లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు చేసింది. దుకాం పోర్టులో చమురు నౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ వెల్లడించింది. ఇజ్రాయెల్లోని రమత్ డేవిడ్ వైమానిక స్థావరంపై హెజ్బొల్లా మిలిటెంట్లు డ్రోన్లతో దాడులు చేశారు. పశ్చిమాసియాలోని హార్ముజ్ జలసంధిలో పలు నౌకలపై ఇరాన్ దాడులు చేస్తోంది. విదేశీ జెండాతో వెళ్తున్న నౌకపై జరిగిన దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య 3కు పెరిగింది. మరొక భారతీయుడు గాయపడ్డారు. పర్షియన్ గల్ఫ్, హార్ముజ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లలోని పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ వెల్లడించింది. పార్షియల్ గల్ఫ్ ఆఫ్ ఒమన్ లో 37 భారతీయ రవాణా నౌకలు చిక్కుకుపోయాయి. అయితే అందులో 1109 మంది సిబ్బంది ఉన్నారు. ఈ నౌకలో కొన్ని ముడి చమురుతో పాటుగా LNGని భారత్ కు తీసుకొస్తున్నాయి.
ఇరాన్ దాడుల్లో యుఏఈలోని పలు భవనాలు ధ్వంసం కావడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో వారిలో ధైర్యం నింపేందుకు యుఏఈ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నయాన్, దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ అల్ మక్తుమ్, ఇతర సీనియర్ అధికారులు దుబాయ్లోని మాల్స్, ఇతర ప్రదేశాల్లో పర్యటించారు.